కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తుంది. ఆదిలాబాద్లోని అనేక కాలనీల్లో కేఎస్ఆర్ తన కుటుంబ సభ్యులతో హాజరై కుక్కర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డిపై జనమంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జై కాంగ్రెస్, జై హో కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు. సేవాభావంతో ముందుకు సాగుతున్న కంది శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. జనగోడుని చూసి నేడు ఆదిలాబాద్ వచ్చాడు. జనమే మనమని, మనమే జనమని, జనంతోనే ఉంటాడు. మన బాధలు చూసి అతడు బంధుకై అడుగేశాడు. తన బొందిల ప్రాణం ఉన్నంత వరకు మన ముందే ఉంటాడు. కేవలం సేవాభావంతోనే ముందుకు సాగే రాజకీయ నాయకులు నేటి తరం రాజకీయాల్లో చాలా అరుదు. కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అలాంటి అరుదైన రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న భూమి పుత్రుడు కేఎస్ఆర్. తన సొంత కష్టంతో పైకొచ్చి అమెరికాలో సెటిల్ అయిన ఆయన ఆదిలాబాద్ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చేందుకు కంకణం కట్టుకుని మరీ సొంత గడ్డకు తిరిగొచ్చారు. నిత్యాన్నదానం, అంబులెన్స్ సేవలు, తాగునీరు, పెళ్లి కానుక, కిట్ల పంపిణీ, తాజాగా ప్రెషర్ కుక్కర్ల పంపిణీని చేపట్టి తన సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రయోజనకరంగా ఉండేలా, పోషక విలువలున్న ఆహారం అందేలా ప్రెషర్ కుక్కర్ల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. మహిళలందరినీ తోబుట్టువులా భావించి ఈ చిరు కానుకలు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్లోని అనేక కాలనీల్లో ప్రెషర్ కుక్కర్ల పంపిణీ నిర్వహించారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది, ఇంకా లభిస్తూనే ఉంది. తాజాగా ఆదిలాబాద్ పట్టణం 24వ వార్డులోని నేరేటివాడలో కంది శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పాల్గొని ప్రెషర్ కుక్కర్లను పంపిణీ చేశారు. జనగోడుని చూసి నేడు ఆదిలాబాద్ వచ్చాడు. జనమే మనమని, మనమే జనమని, జనంతోనే ఉంటాడు. మన బాధలు చూసి అతడు బంధుకై అడుగేశాడు. తన బొందిల ప్రాణం ఉన్నంత వరకు మన ముందే ఉంటాడు. ప్రజలకు సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే అమెరికా నుంచి తాను ఆదిలాబాద్కు వచ్చినట్లు కంది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాను తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని చెప్పారు. తన సంపదలో సగం ఆదిలాబాద్ ప్రజల కోసం ఖర్చు పెడతానని తన కుటుంబంతో ముందే చెప్పారని, అందుకు అనుగుణంగానే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని వెల్లడించారు. మా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరపున గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలని చేస్తుంటే నా పెళ్లి కాకముందు నా భార్య కూడా చెప్పిన, నేను కంప్యూటర్ల కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో నేను ఎంత సంపాదించినా కూడా సగమే నా భార్య బిడ్డలకి చెందుతుంది, సగం మొత్తం ఆదిలాబాద్ గరీబోళ్లకు పంచిన తర్వాతనే చచ్చిపోతా అని చెప్పినాను. నేను నా రెక్కల కష్టంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటే, అట్లనే ఆదిలాబాద్లో పోషకాహారం లోపంతో బాలింతల్లో రక్తం లేకపోవడం, పిల్లలు, చిన్న పిల్లలు, గరీబోళ్ళ పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండకపోవడం, వయసుకు తగ్గ ఎత్తు ఉండకపోవడం, ఆరోగ్య సమస్యలతో బాధపడడం, దీనికి కారణం ఏంటని అనేక నిపుణుల్ని, డాక్టర్లని సలహా తీసుకుంటే డాక్టర్లందరూ ఒకటే చెప్పిండ్రు, విటమిన్ల లోపంతో పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం, బాలింతల్లో రక్తహీనత ఉండడం, ఇవన్నీ కూడా మన ఆదిలాబాద్కి శాపమైనవి. మరి ఎట్లా చేస్తే బాగుంటుందంటే, కొంతవరకు 2 రకాల విటమిన్లు ఉంటాయి. నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు. ఈ నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ బి కాంప్లెక్స్, సి విటమిన్లు. ఈ బి కాంప్లెక్స్ విటమిన్లో కేటగిరీలో రైబోఫ్లోవిన్, నియాసిన్, థయామైన్, B6, B12, సి విటమిన్, ఇన్ని రకాల విటమిన్లు ఉంటాయి. అయితే మీరు కుక్కర్లు కాకుండా మామూలు పాత్రలో వండడం వల్ల ఈ నీటిలో కరిగే విటమిన్లు గాలిలో కలిసిపోతున్నాయి. మీరు కుక్కర్ల వల్ల వండడం వల్ల బాలింతలకు, అందుకనే డాక్టర్లు కుక్కర్లో వండి తిండి పెట్టమని చెప్తారు, ఎందుకంటే గట్టిగా ఉంటుంది, పోషకాహారం వస్తుందని. సో ఈ కుక్కర్లు ప్రతి ఆడపడచు ఇంటికి ఆదిలాబాదు పట్టణంలో ప్రతి ఇంటికి ఇవ్వాలనేది నా కోరిక ఉండే.
జనగోడుని చూసి నేడు అరే ఆదిలాబాద్ వచ్చాడు ఇక జనమే మనమని మనమే జనమని జనంతోనే ఉంటాడు మన బాధలు చూసి అతడు బంధుకై అడుగేశాడు తన బొందిల ప్రాణం ఉన్నంత వరకు మన ముందే ఉంటాడు. సేవా కార్యక్రమాలు చేపడుతుంటే స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న అడుగడుగునా అడ్డు తగులుతున్నాడని కంది శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు మంచి చేద్దామని ముందుకొస్తే ఆటంకాలు సృష్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైన తన కుటుంబంపైన అక్రమ కేసులు పెట్టించాడని ఫైర్ అయ్యారు. ఇక కుక్కర్ల పంపిణీ అడ్డుకునేందుకు గోడౌన్ను కూడా సీజ్ చేయించాడని నిప్పులు చెరికారు. అన్ని బిల్లులు సక్రమంగా ఉన్న కారణంగా తిరిగి ప్రెషర్ కుక్కర్ల పంపిణీని చేస్తున్నానని కేఎస్ఆర్ స్పష్టం చేశారు. తనకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జోగురామన్న కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. ఎవరెంత అడ్డుకున్నా తనను ఆదిలాబాద్ ప్రజల నుండి ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. ప్రతి గడప గడపకు ఆడబిడ్డకు కుక్కర్లు ఇవ్వాలనే కోరిక ఉండే. దానికోసం నేను నా భార్య ఇద్దరం కూడా కష్టపడి అనేక పరిశోధనల్లో నిపుణులైనటువంటి వారిని కలిసి కుక్కర్లని పంచాలనే నిర్ణయానికి వచ్చినాం. అయితే నేను కుక్కర్లని ఫౌండేషన్ తరపున ట్రస్ట్ తరపున పంచాలని అనుకుంటున్నప్పుడు అక్రమంగా అన్యాయంగా నా కుక్కర్లు పంచే ప్రోగ్రామ్ని కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఎమ్మెల్యే జోగురామన్న ఆయన కొడుకులు కుక్కర్లు ఉన్నటువంటి గోడౌన్ని సీజ్ చేసిండ్రు. గోడౌన్ని అక్రమంగా అన్యాయంగా పోలీసుల్ని పంపించి గోడౌన్కి తాళాలు వేయించిండ్రు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? మళ్ళా వాళ్ళు గోడౌన్లో సీజ్ చేసినా కూడా మళ్ళా నేను కొత్త కుక్కర్లు తెప్పించి మీకు పంచడానికి వచ్చినా. నా రెక్కల కష్టంతో నేను సంపాదించిన డబ్బులో దాన్ని నా ఆదిలాబాద్ బిడ్డలకు సేవ కోసం అందిస్తే జోగురామన్నకు వచ్చిన కష్టం ఏమున్నది? కేవలం కంది శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరు వస్తున్నదన్న ఉద్దేశంతో ఆ మంచి పేరుని అడ్డుకోవడానికి మా గోడౌన్ల మీద పోలీసులతో దాడి చేపించాడు. నేను ప్రతి కుక్కరికి కూడా కొనుగోలుతో పాటుగా అన్ని కేంద్ర ప్రభుత్వ పన్నులు కట్టి రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్సులు కట్టి అన్ని రకాల ట్యాక్సులు కట్టి బిల్లులతో సహా కొన్నటువంటి కుక్కర్లని అడ్డుకోవడం ఇది ధర్మమా? ఇది న్యాయమా? జనగోడుని చూసి నేడు అరే ఆదిలాబాద్ వచ్చాడు ఇక జనమే మనమని మనమే జనమని జనంతోనే ఉంటాడు మన బాధలు చూసి అతడు బంధుకై అడుగేశాడు తన బొందిల ప్రాణం ఉన్నంత వరకు మన ముందే ఉంటాడు. తన భర్త ఆలోచనలన్నీ నిత్యం ఆదిలాబాద్ ప్రజల గురించి అని కంది శ్రీనివాస్ రెడ్డి సతీమణి కంది మౌనారెడ్డి అన్నారు. ఆయన ఇంట్లో ఉండేది చాలా తక్కువన్నారు. ఎప్పుడూ ప్రజలతోనే మమేకమై ఉంటారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం అనుక్షణం ఆయన ఆలోచిస్తారని చెప్పారు. జనాలకు ఏం చేస్తే మంచి జరుగుతుందని పలు విధాలుగా తపన పడుతుంటారని ఆమె తెలిపారు. అందుకే 10 మంది మంచి కోసం పరితపించే తన భర్తను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని మౌనారెడ్డి కోరారు. అటు తన కొడుకు చిన్నప్పటి నుండి కష్టపడి పైకొచ్చాడని, అందుకే సాటి ప్రజల కష్టం ఆయనకు తెలుసని కేఎస్ఆర్ మాతృమూర్తి కంది అనసూయ తెలిపారు. తన కుమారుడికి ఓటు వేసి గెలిపించి ఆదిలాబాద్ ప్రజలకు ఇంకా మరిన్ని మంచి పనులు చేసే అవకాశం కల్పించాలని కోరారు. నా భర్త పెళ్లి చూపులప్పుడే చెప్పిండు, నేను సంపాదించిన దాంట్లో 50% మీకు 50% ప్రజలకు పనిచేస్తానమ్మా, దాని గురించి నువ్వు నన్ను ఎప్పుడు అడగడానికి ఉండదు అని. మేము అమెరికా నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా దాదాపు సంవత్సరం నేను తనని వద్దన్నా, మనం వెళ్ళొద్దు, పిల్లల లైఫ్ అంతా ఇక్కడ బాగుంటుంది కదా అనేసి. కానీ ఆయన ఎప్పుడు రోజు తినే ముందు బాధపడుతుండే, వెళ్దామమ్మా నాకు ఇక్కడ సంతోషంగా అనిపించట్లేదు అంటే. వర్షాకాలం వచ్చిందంటే న్యూస్లో మొత్తం చూసి తను బాధపడిపోయాడు. సంవత్సరం చూసిన తర్వాత నాకు కూడా తన సంతోషం లేకుండా మేమెందుకు అనేసి ఇక్కడికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత తను రోజు పొద్దున దగ్గర 8:30 అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి రావాలంటే రాత్రి 12 అవుతుంది. మేము న్యూస్ ఛానల్లో ఎక్కువ చూస్తా తనని ఇంట్లో కంటే. పొద్దున మళ్ళీ ఏ రాత్రి ఎవరు ఫోన్ చేసినా కానీ, దేని గురించి ఫోన్ చేసినా కానీ వాళ్ళందరికీ రిప్లై ఇచ్చే తను పడుకుంటారు. అప్పటి నుంచి తను కూడబెట్టుకున్న డబ్బంతా
ఫ్యామిలీ కాదండి, కుటుంబంకి కాదు, ప్రజలకు పంచాలని వచ్చింది ఆయన. రోజు అదే ఆలోచన. అందరు ఏం మాట్లాడుకుంటారు కానీ ఆయన మాకు దొరికే ఆ గంట సమయంలో కూడా ఎట్లా డెవలప్ చేయాలి, ఆడవాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి, పిల్లలకి చదువు ఎట్లా ఇవ్వాలి, కాలేజెస్ ఎట్లా తీసుకురావాలి, కంపెనీస్ ఎట్లాంటివి తీసుకురావాలి, చదువులేని వాళ్ళకి వాల్యూ తెలియదమ్మా. ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఆ కష్టం చూసి మన పిల్లలు ఇక్కడే బాగా చదువుకోవాలి అని చెప్పేసి వచ్చిండ్రు. కాబట్టి మీరు ఒక్కసారి ఆయనను గెలిపిస్తే మీరు చూస్తారు, మీరే చూస్తారు. మా పిల్లడు అందరికి సేవ చేస్తానని మా అబ్బాయి వచ్చిన దానికి ఇప్పుడు ఇవేమి కుట్రాలు కుతంత్రాలు ఎందుకు పెట్టుకుంటుండ్రు అందరూ? జోగి రమ్మన్నది ఏమన్నా విన్నామా? మా రెక్కల కష్టం గవర్నమెంట్ డబ్బా ఎవరైనా ఇచ్చిందా? గవర్నమెంట్ డబ్బు చెప్పండి. ఇప్పుడు ఎన్నేళ్ళ సేవ చేయబట్టి 2 సంవత్సరాల నారాయణ నా కొడుకు చేయబట్టి ఇప్పుడు అందరూ మీరంతా నా కొడుకు మీద ఆశయవాళ్ళ మీండి మిమ్మల్ని ఎట్లా మార్చుకోవడం ఆ భగవంతునికే గుర్తు, నా కొడుకుకే గుర్తు. జనగోడుని చూసి నేడు అరే ఆదిలాబాద్ వచ్చాడు. జనమే మనమని మనమే జనమని జనంతోనే ఉంటాడు. మన బాధలు చూసి అతడు బంధుకై అడుగేశాడు. తన బొందిల ప్రాణం ఉన్నంత వరకు మన ముందే ఉంటాడు. ఇక మరోవైపు ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. జనమంతా కేఎస్ఆర్ సేవాగుణాన్ని కొనియాడారు. ఇలాంటి నాయకుడు దొరకడం తమ అదృష్టమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆదిలాబాద్లో ఈసారి గెలిచేది కంది శ్రీనివాస్ రెడ్డేనని జనమంతా స్పష్టం చేశారు. జనగోడుని చూసి నేడు అరే ఆదిలాబాద్ వచ్చాడు. జనమే మనమని మనమే జనమని జనంతోనే ఉంటాడు. మన బాధలు చూసి అతడు బంధుకై అడుగేశాడు. తన బొందిల ప్రాణం ఉన్నంత వరకు మన ముందే ఉంటాడు. ఆదిలాబాద్లో జరిగిన కార్యక్రమంలో గిమ్మ సంతోష్, ఎంఏ షకీల్, కొండూరు రవి, ముఖీం, మానే శంకర్, నాగన్న, అహ్మద్ అలీ, జూబేర్, ఆశారెడ్డి, కర్మ, అంజద్ ఖాన్, అస్పత్ ఖాన్, చందు, గణేష్ రెడ్డి, గోక చిన్నన్న, ఈశ్వర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. జనగోడుని చూసి నేడు అరే ఆదిలాబాద్ వచ్చాడు. జనమే మనమని మనమే జనమని జనంతోనే